నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, ఒక వీడియో వైరల్‌గా మారుతుంది. ఏంటంటే గరికపాటి మాజీ వైఫ్ కామేశ్వర్ అనే ఆమె పెద్దామె కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. ఏంటంటే 30 సంవత్సరాలు అయిపోతుంది కదా సార్ వాళ్ళ మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు తను ఏం చేస్తుందంటే అప్పట్లో నాతో సుఖంగా లేరు, నన్ను చూసుకోలేరు, అది ఇది అనేసి కామెంట్స్ చేస్తుంది. సో మీరు దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చేయడం వల్ల అది కరెక్టేనా? ఎలా తీసుకోవాలి మనం దాన్ని? పద్మశ్రీ సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గరికపాటి గారి మీద ఆయన మొదటి భార్య కామేశ్వరి సంచలన ఆరోపణ చేశారు. ఒకటి మాత్రం నిజం, ఆరోపణ చేసింది మొదటి భార్యే. ఇప్పుడు ఆమెతో ఆయన లేరు. శారద అనే మరో మహిళని వివాహం చేసుకొని జీవితాన్ని గడుపుతున్నారు. కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనగా ఏమిటంటే 20 సంవత్సరాల పాటు కాపురం చేసి ఇద్దరు బిడ్డల్ని కని బిడ్డల్ని చేసుకున్న భర్తని వదిలేసి ఒక 25 సంవత్సరాల తర్వాత వీడియో చేయటం ఏమిటి అని. నిజంగా ఆయన సుఖపెట్టలేదు, ఇబ్బంది పెట్టాడు, టార్చర్ పెట్టాడు, ఇంకేదని చేశాడు అంటే 20 సంవత్సరాలు అతనితో జీవితాన్ని ఎలా గడిపావు నువ్వు? ఇద్దరు బిడ్డని ఎలా కన్నావు నువ్వు? ఆ ఇద్దరు బిడ్డల పేరు కూడా మంచి పేర్లు. ఒకరి పేరు శిశ్రీ, ఇంకొకరి పేరు గురిజాడ. ఇద్దరు బిడ్డని కని ఇప్పుడు వదిలేసిన తర్వాత సరే ఆయన బిడ్డలను పెంచుకోవడం కోసమో లేదా తనకు తోడు కావాలనే కోరిక మేరకు, పిల్లలకి తల్లి ప్రేమను పంచాలనే ఆలోచన మేరకు మరో మహిళను వివాహం ఆడి ఉండొచ్చు కాక. తోడు కావాలని ఎవరికైనా ఉంటుంది కదా. ఆమె వదిలేసినప్పుడు జీవితం అంటే ఒంటరిగా గడపాలని లేదు కదా. ఆమె లేకుండా పోయింది. పిల్లలను కూడా కన్న పేగును కూడా వదిలేసింది. వదిలేసిన తర్వాత మరి ఆయన జీవితం ఆయన చూసుకుంటాడు కదా. ఆయనకు వంట వార్పు, బయటికి పోతున్నప్పుడు కొద్దిగా ఇంట్లో మంచి చెడు, తనకు తోడు నీడ ఎవరికైనా కావాలని కోరుకుంటాడు కదా. అలానే శారదాన్ని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని ఎందుకు అనుకోకూడదు? రెండోది, ఇవాళ ఎందుకు ఆరోపణ చేస్తుంది? నిజానికి ఆయన మీద నీ కంప్లైంట్స్ ఉంటే ఎప్పుడు చేయాలి? నీతో విడిపోయినప్పుడు చేయాలి, లేదు కొత్త పెళ్లి చేసుకున్నప్పుడు చేయాలి. ఈ శారద అనే మహిళని పెళ్లి చేసుకుని కూడా దాదాపు 15 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు నువ్వు ఆరోపణలు చేయటంలో ఉన్న ఉద్దేశం ఏంటి? వెనకాల ఎవరున్నారు? పైగా ఇంకో వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ కామేశ్వరి అనే వ్యక్తి ఎవరో కాదు, గరికపాటి నరసింహరావు గారి సోదరుడు గరికపాటి వెంకటేశ్వరరావు గారు భార్య. అంటే అన్న భార్యకి లైన్ వేసి ప్రేమించేసి వాళ్ళకి విడాకులు ఇప్పించి గరికపాటి నరసింహరావు గారు పెళ్లి చేసుకున్నారు. అన్న భార్యనే పెళ్లి చేసుకున్నాడు అనేది ఇంకెవరో చేశారు. ఈ ఆరోపణలన్నీ ఇవాళ ఎందుకు చేస్తున్నారు? అది నిజమా కాదంటే నాకు తెలిసిన ఎంక్వైరీలో అబద్ధం అని తేలింది. అన్న భార్య కాదు, ఆమె ఒక ప్రిన్సిపాల్, ఈయన ఒక టీచరు. అప్పుడు గవర్నమెంట్ జాబ్ కూడా లేదు ఈయనకి. గవర్నమెంట్ జాబ్ లేని టైంలోనో ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్నాడు, అంతా ఓకే. ఆ కామేశ్వరికి మొదటి భర్త ఉన్న మాట వాస్తవమే, విడాకులు ఇచ్చేసి ఇతన్ని పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే. కానీ అతనేం అన్న కాదు అనేది నాకు తెలియదు. ఇంకేదన్నా ఉంటే సబ్జెక్టు కరప్షన్ నేను మార్చుకోవడానికి సిద్ధం. కానీ ఇవన్నీ కావాలని ఆరోపణ ఎందుకు చేస్తున్నా అంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గరికపాటి నరసింహరావు గారికి ఒక పోస్టింగ్ ఇవ్వాలని అనుకుంటుంది. ఆ పోస్టింగ్ అడ్డుపడాలని కొంతమంది వెనకాలని మాట్లాడిస్తున్నారా? ఎప్పుడూ లేని ఆరోపణలు ఇవాళ రావటం వెనకాల ఈ మధ్య కాలంలో చాలా వరుసగా వస్తున్న కొన్ని ఇన్సిడెంట్ నీకు చెప్తాను. ఒక హీరో రాజతరం సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన మీద ఆరోపణలు వస్తాయి. జానీ మాస్టర్ జాతీయ అవార్డు అందుకునే ముందు అతని మీద ఆరోపణ. తర్వాత అరససాయి అతని కెరీర్ ఎదుగుతున్న సమయంలో, అతని సినిమా రిలీజ్ సిద్ధంగా ఉన్న టైంలో అతని మీద ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు గరికపాటి గారికి ఓ పోస్టింగ్ వచ్చే సమయంలో ఆయన మీద ఆరోపణలు వస్తాయి. అంటే బ్లాక్ మెయిలింగ్ కోసం కొంతమంది పాటుపడుతున్నారా అని ఒక అనుమానం కలుగుతుంది. నిజానికి ఇప్పుడు జానీ మాస్టర్ చూద్దాం, 2018 నుంచి అత్యాచారం చేస్తున్నాడు అని 2024లో కేసు పెట్టింది. ఇప్పుడు నువ్వు ఒక మహిళవే కదా, నిన్న ఏదన్నా ఇబ్బంది పెట్టారనుకో, వెంటనే రియాక్ట్ అవుతావా? కొన్ని సంవత్సరాల తర్వాత రియాక్ట్ అవుతావా? అప్పుడే రియాక్ట్ అవుతావు కదా. కనీసం నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అనుకో, రేపటి నుంచి కనీసం నా పేస్ చూస్తాను, దూరంగా ఉండవా? కానీ ఇబ్బంది పెట్టేవాడితోనే కొన్ని సంవత్సరాల పాటు ట్రావెల్ చేసి నన్ను అప్పటి నుంచి ఇబ్బంది పెట్టాడని నీ కోపం వచ్చినప్పుడు కేసు పెడితే ఇదైతే కరెక్ట్? ఇప్పుడు ఎందుకంటారు సార్ ఇలా ఫేమ్ వచ్చేసరికి ఇలా ఎందుకు అవుతున్నాయి అంటారు? ఇప్పుడు గరికపాటి గారి డబ్బు కావాలో, ఫేమ్ తగ్గియాలో, అతనికి వచ్చే పోస్టింగ్ అడ్డుకోవాలో, వెనకాల ఏముందో మరి, వెనకాల ఆలోచనలో ఏముందో ఆ ఆలోచన వెనకాల ఇంకెవరు ఉన్నారు, ఇది తేడా. ఈ బ్లాక్మెయిలింగ్ దందా
అని ఇది బ్లాక్మెయిలింగ్ అని నేను అంటానికి కారణం ఏంటంటే ఇది బ్లాక్మెయిలింగ్ కాదు రాబోయే కారణం తెలిసిద్ది కానీ అవును. ఇది ఈ కేసే కాదు ఉమ్, చాలా కేసుల్లో కూడా జరుగుతుంది ఏంటి అంటే వాళ్ళ స్థాయి పెరుగుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి జరిగే ప్రయత్నాల్లో మహిళ చేసే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఓ అవును. మహిళ ఒక అవును. ఆరోపణ చేసిందంటే వెంటనే ఈజీగా నమ్మేస్తారు. ఉమ్, వాడి మీద అంతకాలం సంపాదించుకున్నదంతా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. అవును, కొలాప్స్. ఒక మహిళ ఆరోపణ చేస్తుందంటే ఇప్పుడు కార్తీక్ అనలిస్తూ బాగా మాట్లాడతాడు, బాగా ఫేమ్ వచ్చింది. ఒక మహిళ చిన్న ఆరోపణ చేసింది అనుకో అయిపోతుంది అవును. డమాన్. ఇప్పుడు వీళ్ళకి నిరూపించుకోవాలి. ఇప్పుడు గరికపాటి గారు తన చిత్తతో నిరూపించుకోవాలి. అగ్ని ప్రవేశం చేయాలో ఏదో అంటారు కదా సహజంగా, అవును. అతను నిరూపించుకోవాలి. పెండేయటం బురదేయటం చాలా ఈజీ శివాని, అవును. దానికి కడుక్కోవటమే చాలా కష్టం. కష్టం. ఇప్పుడు ఆ కడుక్కునే పని వీళ్ళంతా చేసుకోవాలి. నేను మంచోని, నేను ఎలాంటి పాపం ఎరగని నిరూపించుకోవడానికి వీళ్ళకి అంటే చాలా మన తిప్పలు పడాలి. తెలుగులోనే ఎక్కువ చూస్తాం సార్, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, హీరోస్, హీరోయిన్స్, ఇట్లా ఎవరు ఫేమ్ లోకి వస్తున్నా కంపల్సరీ. మొన్న రీసెంట్ గా తీసుకున్న పుష్ప 2 కూడా అంతే కదా, బన్నీ కూడా అంతే కదా. సో ప్రతిదీ అంటే ఇప్పుడు అదొక ఇన్సిడెంట్ అయినా కానీ దాన్ని అది వేరు. టార్గెట్ చేయడం మళ్ళీ ఒకలా ఉంటుంది కదా. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వేరు. అక్కడ మహిళ చనిపోయింది, ఒక బాబు అవును. హాస్పిటల్ పాలయ్యాడు, అది పర్టికులర్ థింగ్. ఇన్సిడెంట్ కానీ మహిళని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఫేమ్ని గుంజేయాలనుకునే కల్చర్ మాత్రం తప్పు. అవును. అవును. రెండోది జీవిత సత్యాలు చెప్పే వ్యక్తి, సమాజానికి మంచి సందేశాలు ఇచ్చే వ్యక్తి, సమాజానికి పనికొచ్చే వ్యక్తి, ఉమ్. పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. ఆయన మీద ఎలాంటి ఆరోపణలు గతంలో లేవు. ఇప్పుడు ఈ సార్ వచ్చిన కొన్ని నెగిటివిటీస్ ఉన్నాయి కదా గరికపాటి పైన కూడా. ఏమున్నాయి? అంటే ఆయన చెప్పే ప్రవచనాలు కానీ అది కానీ ఇప్పుడు కొన్ని నెగిటివ్ గా కొన్ని చెప్తారు కదా సార్ జనరల్. కాదు శివాని, ఇప్పుడు నేను చెప్పే అభిప్రాయాలన్నీ వ్యూవర్స్కి నచ్చాలని ఉంటుందా? అవును. ఉండదు. అది నా అభిప్రాయం. అవును. ఇప్పుడు గరికపాటి గారు కూడా తన అభిప్రాయాన్ని తన స్పష్టంగా చెప్తారు. ఉమ్, అది కొంతమంది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అవును. అది తప్పేలా అవుతుంది. ఉమ్, అది తప్పే ఆయన అనుకోవటానికి లేదు. అవును. కాబట్టి ఆయన అభిప్రాయాలు ఆయన సూటిగా చెప్తారు. ఇప్పుడు ముహూర్తం ఉంది, ఆయన ఒక డెఫినేషన్ ఇస్తారు. ఆ, రెండోది కర్మకాండలు ఉన్నాయి, ఆయన ఒక డెఫినేషన్ ఇస్తారు. ఆ, అదే ఆయనకి సంబంధించిన విషయం. కానీ పురాణాన్ని, దేవుణ్ణి, హిందూ మతాన్ని ఆయన బాగా జనాలకు తీసుకెళ్ళగలిగిన వ్యక్తి. అవును. సరే కొంత ఆయనకు ఉన్నటువంటి విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కాక, ఉమ్, వాట్ ఎవర్ ఆయన సొంత అభిప్రాయం అది. అవును. దాంతో దాన్ని ఫాలో అవుతారు, ఫాలో కాని వాళ్ళు ఫాలో కాదు. అవ్వరు. అవును. అంత అది వేరు. ఉమ్, కంటెంట్ సంబంధించినటువంటి డిస్కషన్ వేరు. అవును. కంటెంట్ కరెక్టా కాదా అని చెప్పేది నిజమా కాదా అంటే అది సపరేట్ డిస్కషన్. ఆ, కానీ ఆయనతో సమాజానికి ఉపయోగపడే వ్యక్తే కదా, అవును. కొన్ని మంచి విషయాలని చెప్పగలిగిన వ్యక్తే కదా, అవును. జీవి సత్యాన్ని బోధిస్తున్నాడు కానీ నేరం చేయమని చెప్పే వ్యక్తి కాదు కదా, ఉమ్, పేకాట ఆడమని చెప్పే వ్యక్తి కాదు, మహిళలను వేధించమని చెప్పే వ్యక్తి కాదు, ఉమ్, తాగి పండుకోమని చెప్పే వ్యక్తి కాదు. వీటన్నిటికీ దూరంగా ఉంటూ నీ వ్యక్తిత్వ వికాసం ఎలా పెరగాలి, సమాజంలో మంచిగా ఎలా బతకాలి, ఉమ్, దేవుడిని ఎలా దర్శనం చేసుకోవాలి, దేవుడి కృపా కటాక్షాలు ఎలా పొందాలి, అవును. హిందూ మతంలో ఎలా మంచిగా బతకాలి అనేటువంటి చెప్పే వ్యక్తి కదా. అవును. ఆ మేరకు మనం అభినందించాలి కదా. ఉమ్, అంటే ఇప్పుడు ఆమె చేసిన ఆరోపణలకి దేనికి అంటారు? అంటే ఆస్తి కోసం కావచ్చా, లేదంటే ఎవరైనా చేయించి ఉంటారు అనుకుంటారా మీ ఒకటి. కేసు ప్రకారం? ఒకటి ఆస్తి కోసం అయి ఉండొచ్చు, ఉమ్, రెండు అతని ఫేమ్ను దెబ్బతీయటం కోసం అయి ఉండొచ్చు, ఉమ్, మూడు అతనికి వచ్చేటువంటి పోస్టింగ్ను అడ్డుకోవటానికి అయి ఉండొచ్చు, దాని వెనకాల ఇంకెవరైనా ఉండి ఉండొచ్చు, ఆ, కావచ్చు. ఎందుకంటే నిజానికి ఆమె గనక ఉమ్, చెప్పాలనుకుంటే సరే అప్పుడేదో విడిపోయాను, తప్పు జరిగింది, అవును. నా భర్త మీద నాకు ప్రేమ వచ్చింది, నా పిల్లని చూడాలని కోరుకుంది, ఉమ్, నా పిల్లని చూడటానికి నాకు అవకాశం కల్పించండి అని అడిగాను అనుకో, ఉమ్, అది ఓకే. అవును. అవును. ఏ తల్లికైనా అడిగే హక్కు ఉంటుంది, అడగటానికి మనం కూడా స్వాగతిద్దాం. ఉమ్, కానీ ఆమె చేసింది అలా లేదు. ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా సీరియస్ అవుతున్నారట ఆమె మీద, ఆ వీడియో డిలీట్ చేయాలని చెప్పేసి ఆమె వార్నింగ్ ఇస్తున్నారట. ఆహా, కాబట్టి కామేశ్వర్ గారు చేసింది 100% తప్పు. ఉమ్, ఇది కరెక్ట్ కదమ్మా. ఒక మంచి సమాజంలో పేరున్నటువంటి వ్యక్తి మీద మీరు చేస్తున్న అబండాలు, మీకు నిజంగా ఆయన మీద ప్రేమో గౌరవమో ఏదైనా ఉంటే ఉమ్, అది ఆయన దగ్గరికి వెళ్ళి Public లో చూసుకోవాలి. మీరు కాకుండా. చేసిన తప్పుని కనుక మీరు అవును. ఏదైతే కాగలిగితే అలాంటి వ్యక్తిని నేను అలాంటి వ్యక్తిని నిందించడం అనేది తప్పు. అలాంటి వ్యక్తిని నేను వదులుకున్నాను అనేది కనుక రిలీజ్ అవుతే అతని దగ్గరే ప్రయత్నం చేయాలి. అవును. అవును. సరే వాళ్ళ మధ్య ఉన్న ఇబ్బందులు మనకు తెలియదు. ఉమ్, ఇంకొకటి ఏంటంటే ప్రతి వ్యక్తి కోణాలు కూడా కొన్ని చీకటి కోణాలు ఉంటాయి. కంపల్సరీ. అవును. మనకు కనపడని కోణాలు ఉంటాయి. కనపడని కోణాల కోసం కనపడే కోణాలను కూడా మూసేద్దాం అనుకుంటాం చూసావా, అది అవును. తప్పు. అది తప్పు. ఎస్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్.